గోపాల్పూర్ చెరువు అభివృద్ధి పనుల పేరుతో కాంట్రాక్టర్ అక్రమ దందాలు చేస్తున్నాడని వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ పరిధి 55వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అటికెం రవీందర్ ఆరోపించారు. భీమారంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భీమారంలో నిర్మిస్తున్న అభివృద్ధి పనికి గోపాల్పూర్ చెరువు నల్ల మట్టిని పోసి నాసిరకం పనులు చేస్తున్నారని, ఇద్దరు కాంట్రాక్టర్స్ ప్రజాధనాన్ని అక్రమంగా దోచుకుంటున్నారని, మైనింగ్ మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు వీరిపై చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని అటికెం రవీందర్ హెచ్చరించారు. వీడియో తీసినాక వాళ్ళ ఫోన్లో అది వీడియో తీసినాక అన్న జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రమేష్ అన్న నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. నా పేరు అటికెం రవీందర్, 55వ డివిజన్ మాజీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి 55వ డివిజన్ బీఆర్ఎస్ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరియు అలాగే పత్రికా విలేకరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భీమారం నుండి చింతగట్టుకు పోయే దారిలో అభివృద్ధి పేరుతోని అక్రమ దందా చేయడం జరుగుతుంది. ఈ అక్రమ దందా గోపాలపురం చెరువులో నుంచి రాగడి మట్టిని తీసుకొచ్చి అభివృద్ధి పేరుతోని చింతగట్టు రోడ్డుకు పోవడం జరుగుతుంది. ఈ రేగడి మట్టిని అమ్మడానికి గోపాలపురం కాంట్రాక్టర్ ఎవరు, గోపాలపురం చెరువు కాంట్రాక్టర్ ఎవరు, కొనడానికి భీమారంలో ఉన్నట్టే ఈ కాంట్రాక్టర్ ఎవరు, దానికి సంబంధించింది కూడా పూర్తి స్థాయిలో మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, లైవ్ వీడియో ఉంది. అన్ని విధాలా మేము చూసిన తర్వాతనే చేయడం జరిగింది. ఈ యొక్క వార్త కూడా ప్రముఖ పత్రికలలో అన్నిట్లలో కూడా వచ్చినా కూడా కాంట్రాక్టర్కు భయం కానీ బాధ్యత కానీ ఎలాంటిది లేదు. ఏం చేస్తారు అనే ఆలోచన తప్ప, మేము అధికార పార్టీ వాళ్ళ అండదండలతో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాం తప్ప మీతోనే కాదు మీరు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరైనా డెవలప్మెంట్ చేయాలంటే కొన్ని లక్షల రూపాయల డెవలప్మెంట్ను ఊరు బయట చేస్తున్నారు. అదే వ్యర్థం, అది అక్కడికి రాదు. ఊళ్ళే గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ ఆ సమస్యలను పట్టించకుండా ఊరవతల ఆ వర్క్ ఎవరికీ ఉపయోగపడదు. అయినా మేము ఏం మాట్లాడిన అభివృద్ధిని ఎందుకు అడ్డుకోవాలన్న ఆలోచనతో మేము ముందుకు పోయినాం, చూసినాం. ఆడ మొరం పోయవలసిన తరుణంలో అక్కడ నాసిరకం వర్కులు చేసుకుంటూ రేగడి మట్టిని పోసి 13,000 టిప్పర్ కాస్ట్, 13,000 మొరం అయితే ఈ టిప్పర్ కాస్ట్ వచ్చి 6,000 రూపాయలతో కొని గోపాలపురం చెరువులో అభివృద్ధి పేరుతో చేస్తున్న దందాలో ఇదొక భాగం. ఈ టిప్పర్లకు ఎస్కాట్ వాహనాలు ఈ టిప్పర్కు రాత్రి వేళల తప్ప డే టైంలో వీళ్ళు వర్క్ చేయరు. రాత్రి వేళల 10 తర్వాత నుండి తెల్లవారు 5 గంటల వరకు ఈ వర్క్ నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక్కనే కాదు, వేరే దగ్గర కూడా నడుస్తుంది. కానీ మా దగ్గర మాత్రం, మా డివిజన్లో మాత్రం ఈ ఒకటి ఎవిడెన్స్ ఉంది కాబట్టి, వీడియో ఉన్నది కాబట్టి మేము క్లియర్గా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ యొక్క దందా స్థానిక ఎమ్మెల్యే